సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గోవిందుడు అందరూ వాడేలే చిత్రం ఈ వారం దసరా కానుకగా విడుదలైంది. సినిమాకి సంబంధించి వినిపిస్తున్న మిక్స్డ్ టాక్ ని పక్కన పెట్టేసి అన్ని ప్రాంతాల నుంచి కూడా మంచి వసూళ్లను రాబడుతున్నాడు గోవిందుడు. గోవిందుడు సినిమాకు సంబంధించి మొదటి రోజు వచ్చిన మిక్స్డ్ టాక్ ని ఎక్కువ స్ప్రెడ్ కాకుండా చేయటంలో రెండు విషయాలు ప్రధాన పాత్ర పోషించాయని చెప్పుకోవాల్సి వస్తా ఉంది. అవేమిటి అంటే, ఒకటి మెగా పవర్, రెండు హాలిడే సీజన్ కావటం. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాకి సంబంధించిన నెగిటివ్ ని ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా చేయటంలో చాలా సక్సెస్ అయ్యారని చెప్పాలి. పాజిటివ్నెస్ ని, సినిమాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ని జనాల్లోకి తీసుకెళ్లడంలో కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగే లాంగ్ వీకెండ్, సినిమా బుధవారం విడుదలైంది. బుధవారం నుంచి కంపేర్ చేసుకుంటే 5 రోజుల వీకెండ్ దొరికింది. అందులోనూ దసరా సెలవుల్లో ఉన్నారు ప్రేక్షకులందరూ కూడా. సో ఈ సినిమా మీద ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆగడు, రభస ఈ చిత్రాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సందడి చేయలేకపోయాయి. అది కూడా ఈ సినిమాకి కలిసి వచ్చింది. అలా ఈ రెండు అంశాలు కలిసి రావడంతో గోవిందుడు అందరూ వాడేలే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టుకోవడంలో బిజీ అయిపోయాడు. భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజున 8 కోట్ల పైన వసూళ్లు సాధించింది. రెండో రోజున మాత్రం కొంచెం కలెక్షన్ లో తగ్గుబాటు కనిపించింది. దానికి కారణం మొదటి రోజున ఎక్కువ థియేటర్లు కొంచెం తగ్గడం, అలాగే హిందీ సినిమాల నుంచి కూడా కొంచెం కాంపిటీషన్ నైజాం ఏరియాలో వచ్చినట్టు కూడా అర్థమవుతోంది. కానీ మూడో రోజు మళ్ళీ పికప్ అయింది. మూడో రోజు మంచి వసూళ్లు సాధించింది. మొత్తంగా ఈ 3 రోజులు కలిపి 16 కోట్ల రూపాయలు ఈ సినిమా వసూలు చేసిందని తెలుస్తా ఉంది. అన్ని ఏరియాల్లో కూడా గోవిందుడు మంచి కలెక్షన్లు రాబడుతున్నాడు, స్టడీగా కలెక్షన్లు రాబడుతా ఉన్నాడు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి ఈ సినిమా మొదటి వారంలోనే 30 కోట్ల మార్క్ ను దాటేయటం ఖాయంగా కనిపిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు విశ్లేషిస్తా ఉన్నారు. ఇదిలా ఉంటే హాలిడే సీజన్ కావడం, ఫ్యామిలీస్ అందరూ కూడా సినిమాలు చూడాలి అనుకుంటే వేరే ప్రత్యామ్నాయం కాకుండా ఈ గోవిందుడు అందరూ వాటి కనిపిస్తుండటం, ఈ కారణాల మూలంగా ప్రత్యేకంగా ఈ సినిమాకి ఫస్ట్ వారం కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. కానీ రెండో వారంలో సినిమా కంటెంట్ మాట్లాడాల్సి ఉంటది. అప్పుడు ఈ సినిమా అసలు నిజంగా ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తుంది అన్న దాన్ని బట్టి ఈ సినిమా విజయం ఆధారపడి ఉంది అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అలానే మరికొంతమంది ఏమంటున్నారు అంటే, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోకి 3 రోజులకి 16 కోట్లు అనేది చిన్న ఫిగరే. ఆయన గత చిత్రాల ఓపెనింగ్స్ తో పోల్చుకొని చూసుకుంటే ఇది తక్కువగా కలెక్ట్ చేసినట్టు లెక్క అని చెప్తా ఉన్నారు. కొంతమంది ట్రేడ్ విశ్లేషకులు కూడా ఇదే చెప్తా ఉన్నారు. స్టడీగా ఉన్నాయి కలెక్షన్స్ అనిపిస్తా ఉంది, కానీ రామ్ చరణ్ లాంటి మాస్ హీరో పుల్ చేయగలిగిన కలెక్షన్స్ అయితే ఇవి కాదు. అంటే ఫ్యామిలీ సినిమా కాబట్టి ఇలాగే ఉంటుంది, కానీ కంటెంట్ మాట్లాడటం మొదలు పెడితే కనుక ఈ స్టడీనే లాంగ్ రన్ లో ఎక్కువ లాభాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అని మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. ఇలా కొన్ని విశ్లేషణలు మాత్రం వినిస్తున్నాయి. ఎవరికి తోచినట్టు వాళ్ళు చాలా రకాలైన విశ్లేషణలు చేస్తా ఉన్నారు. వీటన్నిటికీ కూడా సెకండ్ వీక్ కలెక్షన్లతోనే గోవిందుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి చూద్దాం, హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా ఈ రకమైన స్టెబిలిటీనే బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ చరణ్ కొనసాగిస్తాడో లేదో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.